అందరికీ నమస్కారాలండి. ఈరోజు రాష్ట్రం మొత్తంలో మెగా పేరెంట్స్ డే మీటింగ్ అన్ని స్కూల్స్లో ఈరోజు జరుగుతుంది. మొత్తం 61,000 విద్యా సంస్థలు, అటు గవర్నమెంటు ప్రైవేటు 61,000 విద్యా సంస్థల్లో 74,96,228 మంది పాల్గొంటున్నారు. దీంట్లో 3,32,775 మంది అధ్యాపకులు పాల్గొంటున్నారు. అదేవిధంగా 1,49,92,450 మంది తల్లిదండ్రులు ఈ యొక్క ప్రోగ్రామ్స్లో మెగా పేరెంట్స్ డే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు వారు ఛార్జ్ తీసుకోగానే సంవత్సరానికి 2 సార్లు మెగా పేరెంట్స్ మీటింగ్లు పెట్టాలని ఆదేశించి జూలైలో ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. మళ్ళా డిసెంబర్ 5వ తేదీ ఈరోజు కండక్ట్ చేయమని రాష్ట్ర వ్యాప్తంగా ఆదేశాలు ఇస్తే అన్ని జిల్లాలలో అన్ని స్కూల్స్, గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, ఎయిడెడ్ కానివ్వండి, అన్నిట్లో యాక్చువల్గా ఈరోజు జరుగుతుంది. నేను నెల్లూరు శాసనసభ్యుడిగా నెల్లూరులో ఉన్న స్కూల్స్లో 4 స్కూల్స్లో ఈరోజు పార్టిసిపేట్ చేశాను. 3 స్కూల్స్ అయిపోయింది, ఇది 4వ స్కూలు. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా వారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు నేను కూడా విఆర్ హై స్కూల్, ఏ స్కూల్ అయితే నేను చదివానో అదే స్కూల్లో ఈరోజు పిల్లలతో కూర్చొని భోంచేయడం జరిగింది. ఈ స్కూల్ గత ప్రభుత్వం మూసేసింది. ఇది నెల్లూరు నడివడ్డు నుండే స్కూలు. అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేస్తే ఎలక్షన్స్ ముందు నెల్లూరు ప్రజలకు మాటిచ్చాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ తెరిపిస్తానని. అన్న మాట ప్రకారం అటు విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్ మళ్ళా పర్మిషన్ రివోక్ చేసి, అదేవిధంగా ఎన్సీసీ అనే ఒక కంపెనీతోనూ నారాయణ విద్యా సంస్థల మా పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళిద్దరి యొక్క సహకారంతో ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో తీసుకొచ్చాం. ఇక్కడ స్కూల్ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, పిల్లలకి ప్లే గ్రౌండ్స్ కానీ, ఇంటరాక్టివ్ బోర్డులు కానీ, ల్యాబ్స్ కానీ, రోబోటిక్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, డ్యాన్స్ రూము, మ్యూజిక్ రూము, అదర్ యాక్టివిటీస్ రూమ్స్. అంటే ఏ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ అవుతుంది, కొందరికి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, మ్యూజిక్, కొందరికి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఆర్ట్ వేయటం ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరు ఫుట్బాల్ ప్లేయర్ కావాలి, కొందరు క్రికెట్, ఇట్లా ఎవరికి ఏది ఇంట్రెస్ట్ అయితే అది ఉండేటట్టుగా మల్టీ స్పెషాలిటీ ఉండేటట్టుగా ఈ స్కూల్ని డెవలప్ చేశారు. ఈ డెవలప్ చేసిన ఎన్సీసీ వచ్చారా ఎన్సీసీ మేనేజ్మెంట్కి మరియు నారాయణ విద్యా సంస్థల మా పిల్లలకు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ హెడ్ మాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, హెడ్ మాస్టర్ గారు, డిఈఓ, ఎంఈఓ, వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేస్తున్నారు. వాళ్ళందరినీ, ఎందుకంటే నెల్లూరులో 54 స్కూల్స్ ఉన్నాయి సిటీలో, అందులో 15 హై స్కూల్స్ ఉన్నాయి. ఈ 15 హై స్కూల్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోయే జూన్ లోపల ఈ విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా చేయాలనేది నా టార్గెట్. దానికి అనేక మంది దాతలను యాక్చువల్గా విఆర్ హై స్కూల్కి తీసుకొచ్చి చూపించాను. వాడు చూసిన తర్వాత మేము కూడా ఒక స్కూల్ చేస్తామన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎంపీ గారు, వాడిని తీసుకొచ్చి స్కూల్ దగ్గర చూపించగానే అసలు ఎంటర్ కాగానే నేను కూడా ఒక స్కూల్ చేసి పెడతానన్నారు. ఆర్ఎస్ఆర్ఆర్ స్కూల్ తీసుకొని ఆల్రెడీ కొన్ని రూములు కంప్లీట్ చేశారు. రేపు ఫిబ్రవరి ఎండింగ్కి కొన్ని రూములు, ప్లే గ్రౌండ్, యాక్టివిటీస్ పూర్తి చేస్తామన్నారు. డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు, డిఎస్ఆర్ కంపెనీ, సుధాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మూలాపేట స్కూల్ తీసుకుంటాం, ఎందుకంటే మేము చాలా కాలం మూలాపేటలో ఉన్నాం, మాకు సెంటిమెంట్ అని. ఆ స్కూల్ పోతే 2 ఫ్లోర్లు అయిపోయింది, కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా చేశారు. అక్కడ పిల్లల ఆనందానికి హద్దులు లేదు. అదేవిధంగా 14వ డివిజన్లో ఒక స్కూల్ ఉంటే దానికి వచ్చి జిగ్మా అనే ఒక కంపెనీ వాళ్ళు, అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకొని చేస్తానన్నారు. అదేవిధంగా ఏఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు వాళ్ళు ఒక స్కూల్ ఆల్రెడీ తీసుకున్నారు. అదేవిధంగా టీవీఎస్ మోటార్ వెహికల్స్ వాళ్ళొక స్కూల్ తీసుకున్నారు. నేను అందరిని రిక్వెస్ట్ చేశాను, వాళ్ళందరూ కూడా నెల్లూరులో పుట్టి పెరిగి అనేక దేశ విదేశాల్లో వ్యాపారాలు చేస్తూ
అనేక రాష్ట్రాల్లో చేసేవాళ్ళని అడిగాను. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా అడిగాను, వాళ్ళు కూడా ఈ 15 స్కూల్స్ని జూన్ లోపల పూర్తి చేసి ఒక్కొక్క స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th దాకా కానీ, లేదా నర్సరీ నుంచి 12th దాకా పెడతాం. నర్సరీ టు 12th ఫ్యూచర్లో ఒక్కొక్క స్కూల్లో 1000 మంది విద్యార్థులు తగ్గగానే ఉండేటట్టుగా ప్లాన్ చేసాం. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ విధంగా చేసాం. నిజంగా ఇక్కడికి వస్తే ఆ చిన్న పిల్లలు అసలు వాళ్ళు వచ్చి థ్యాంక్స్ సార్ అంటే నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే పిల్లలు వాళ్ళకేం తెలీదు, కానీ వాళ్ళందరూ నేను వచ్చా నారాయణ సార్ వచ్చాడంటే అందరూ పిల్లలు యాక్చువల్గా రావటం, థ్యాంక్స్ అని చెప్పడం, ఆ తల్లిదండ్రులు వాళ్ళ ఆనందం కదలేవు. ఎందుకంటే ఇదే స్కూల్లో నేను చదివా. ఇదే స్కూల్లో 1వ తరగతి నుంచి 10th దాకా చదివాను. కాబట్టి ఈ యొక్క అవకాశం కల్పించిన గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నెల్లూరులో 15 స్కూల్స్లో కూడా ఈ నెల 15వ తేదీ నుంచి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. దానికి కావాల్సిన మెటీరియల్ నారాయణ విద్యా సంస్థ నుంచి వస్తుంది. టీచర్లు అందరూ కూడా కోఆపరేట్ చేస్తామన్నారు. పిల్లలకు కూడా ఎవరికైతే కావాలో తల్లిదండ్రులు విద్యార్థులు కోరుకున్న వాళ్ళకి అడిషనల్గా అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.